మీరొకసారి గూగుల్‌లోకెళ్ళి ఏఐ చాట్ బాట్స్ పైన ఉన్న కేసెస్ వివరాలు అడగండి. అందులో 70% ఆఫ్ కేసెస్ హ్యూమన్ లాస్‌కి సంబంధించినవి. అంటే ఏఐ చాట్ బాట్స్ కారణంగా ఎవరైనా సూసైడ్ చేసుకోవడం, తమల్ని తాము ఏదో రకంగా గాయపరుచుకోవడం, వికలాంగులుగా మారడం, లేకపోతే చాలా పెద్ద ఫైనాన్షియల్ లాసెస్‌కి గురి కావడం. ఈ టాపిక్స్ మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తాయి. రీసెంట్ ఒక సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందంటే 18-40 సంవత్సరాల మధ్యన వయసు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఏఐ చాట్ బాట్స్‌ని థెరపీ సెషన్స్‌కి రిప్లేస్‌మెంట్‌గా, పర్సనల్ థెరపిస్ట్‌గా వాడుతున్నారని తెలిసింది. దీని లోపల గల లాభాలేంటివి? నష్టాలేంటివి? ముందు లాభాలు చూద్దాం. ఎవరైనా ఒక వ్యక్తితోటి మనం మాట్లాడాలన్నా, మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలన్నా గానీ, మనల్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు కావచ్చు. మనల్ని తప్పుగా జడ్జ్ చేస్తారు కావచ్చు. మనల్ని వీక్ అనుకుంటారో, లేకుంటే మనకు ఫలానా లేబుల్ ఏస్తారు కావచ్చు అన్న భయం ఉంటది. అదే చాట్ బాట్ తోటి ఆ భయం మీకుండదు. ఇది 24/7 మీకు అవైలబుల్ ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేకపోతే లో కాస్ట్ లోపల. అన్నిటికన్నా పెద్ద డైమెన్షన్ ఏంటిదంటే దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ సోషల్ లేబర్. ఎవరితోటైనా మనం రిలేషన్‌షిప్ ఏర్పాటు చేసుకోవాలంటే ఆ వ్యక్తితోటి తరచు కలవాలి, తరచు మాట్లాడాలి, తరచు కన్విన్స్ జేయాలి. మనం సమాజం లోపల మనుగడ సాధించడానికి అది ప్రొఫెషనల్ రిలేషన్స్ తోటి గానీ, పర్సనల్ రిలేషన్స్ తోటి గానీ, వాటిని నెట్టుకుంటూ రావడానికి ఎంతో కొంత రిసోర్సెస్, టైమ్, ఎనర్జీ అందులోపల ఇన్వెస్ట్ జేయాలి. అది ఏవి గూడా ఏఐ చాట్ బాట్ తోటి అవసరం లేదు. మీరు ఒక ప్రాణం ఉన్న, లేకపోతే నర్వస్ సిస్టమ్ ఉన్న, కాన్షియస్‌నెస్, కామన్ సెన్స్ ఉన్న ఒక పర్సన్ తోటి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అంగీకరించరు. కొన్నిసార్లు వ్యతిరేకిస్తారు. అది మీకు నచ్చినా, నచ్చకున్నా మీకు జెప్తా ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ లోపల ఏఐ చాట్ బాట్స్ ఏం చేస్తాయంటే మీరు ఏది చెప్తే దానికి అగ్రీ చేస్తుంటాయి. తానా అంటే తందాన కొడతా ఉంటాయి అన్నట్టు. సో, ఆ ఫీడ్‌బ్యాక్ నచ్చుతది గదా! సో, అందుకే దీనితోటి కాన్‌స్టాంట్‌గా ఎంగేజ్ అయితా ఉంటారు. ఒక మనిషి మీ ముందు నిలబడి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీతోని మాట్లాడినప్పుడు ఏమైతది? అతను మీ బాడీ లాంగ్వేజ్ చూస్తాడు. మీ వాయిస్ యొక్క టోన్ అండ్ టెనర్ చూస్తాడు. మీరు ఏ ఇంటెన్షన్ తోటి మాట్లాడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంటది. అదే ఏఐ చాట్ బాట్ అయితే డైరెక్ట్ సూపర్ఫిషియల్ లెవెల్‌లో మీరేదైతే పదం మాట్లాడినరో దాన్ని తనకు అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేసి డైనమిక్‌గా సమాధానం చెప్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ చాట్ బాట్స్ మీ యొక్క ఎమోషన్స్‌ని పూర్తిగా అర్థం చేసుకోలేవు. మీ యొక్క ఎమోషనల్ స్టేట్‌ని అంచనా వేయలేవు. ఎవరైనా గానీ ఎప్పుడు బాగుపడతారంటే వాళ్ళలోని లోపాలను కన్ఫ్రంట్ చేసి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేసినప్పుడు. ఏఐ చాట్ బాట్స్ వాడితే ఏమైతది? మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోపల మీరు ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్‌కి కారణమైన పర్సన్స్‌ని అవాయిడ్ చేస్తారు. Instead of real relationships, you are establishing a para social relationship.